హలో ఎవరియన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎన్సిఆర్టీ క్లాస్ 11th జియోగ్రఫీకి సంబంధించి చాప్టర్ 6 ఈ వీడియోలో చూడబోతున్నాం. సాయిల్స్. సో మనకి సాయిల్స్ గురించి చూస్తే ఫస్ట్ చాప్టర్ గురించి చూస్తే సాయిల్ ఇంపార్టెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి క్రాప్స్ లైఫ్ డిపెండెంట్ అయిన అంతా కూడా క్రాప్స్ పైనే. సో క్రాప్ హార్వెస్ట్ ద్వారానే మనం సర్వైవల్ అనేది ఉంటుంది. అలాగే గ్రాసెస్, ట్రీస్, న్యాచురల్ వెజిటేషన్ అంతా కూడా సాయిల్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. సో దీని ద్వారా దాని ఇంపార్టెన్స్ అనేది ఏంటనేది మనకు అర్థమవుతుంది. సో ఒక సాయిల్ లేకున్నట్ల చిన్న గడ్డి మొక్క కూడా మొలవదనమాట. సో అందుకే సాయిల్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఆర్గానిజమ్స్, ప్లాంట్స్ వాటర్లో సస్టైన్ అవుతాయి. సో వాటిని మనము అక్వాటిక్ ఆర్గానిజమ్స్ అని చెప్తాము. సో అక్వాటిక్ ప్లాంట్స్ అని. సో అలాగే ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది, ఆక్వాఫోనిక్స్ అని. సో సాయిల్ లేకున్నట్ట క్రాప్స్ని హార్వెస్ట్ చేయడం అనమాట, లేక పండించడం, అంటే క్రాప్స్ కల్టివేట్ చేయడం. సో సో వాటర్, దాంట్లో కావాల్సిన న్యూట్రియంట్స్, అమోనియా కానీ నైట్రోజన్ కానీ, వీటిని ఏ ప్లాంట్స్కి ఎంత అవసరమో వాటి ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసి సో వాటర్లో ఈ న్యూట్రియంట్స్ని యాడ్ చేయడం ద్వారా ఆక్వాఫోనిక్స్ అనే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్తో సో ప్లాంట్స్ని గ్రో చేస్తారనమాట. అంటే దీంట్లో సాయిల్ అవసరమే ఉండదు. సో అది వన్ టైప్ ఆఫ్ టెక్నిక్ ఫర్ క్రాప్ కల్టివేషన్కి. సో అలాగే వాటర్ అంటే సాయిల్ లేకున్నట్లు ఉండే ఆర్గానిజమ్స్ అన్నీ కూడా అక్వాటిక్ ఆర్గానిజమ్స్ అంటాము, అక్వాటిక్ ప్లాంట్స్. సో సాయిల్ అనేది ఎర్త్ క్రస్ట్ యొక్క టాప్ మోస్ట్ లేయర్ అనమాట. సో సాయిల్ అనేది వాల్యుబుల్ రిసోర్స్. ద బల్క్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ మచ్ ఆఫ్ అవర్ క్లాతింగ్ ఇస్ డెరైవ్డ్ ఫ్రమ్ ల్యాండ్ బేస్డ్ క్రాప్స్. సో మనకి కాటన్ క్రాప్స్ కానీ అంటే ప్లాంట్ బేస్డ్ క్రాప్స్ అవన్నీ కూడా కాటన్ ప్లాంట్స్ నుంచి వస్తుంది. అలాగే ఫుడ్ కానీ మనకి వెజిటేబుల్ ఆయిల్స్ అన్నీ కూడా ఈ క్రాప్స్ నుంచే వస్తాయి మనకి. సో ఇవి అందుకే మనకి ల్యాండ్ రిసోర్సెస్ ఎక్కువ ఉంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ వాటికి ప్రొవైడ్ చేసి క్రాప్ ఎక్కువ ఈల్డ్ వస్తే మనకి క్రాప్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే కూడా జీడిపి అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఫార్మర్స్ అందరికి కూడా వర్క్ ఉంటుందన్నమాట. సో అంత ఇంపార్టెంట్. సో వీటన్నిటికీ మెయిన్ ఏంటంటే సాయిల్ ఫర్టైల్గా ఉంటే క్రాప్ ఫర్టైల్గా ఉంటుంది. సో సాయిల్ ఆన్ విచ్ వీ డిపెండ్ ఆన్ సో మచ్ ఫర్ అవర్ డే ఎవాల్వ్డ్ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. సో సాయిల్ ఈరోజు అంటే ఒక ఫ్యూ డేస్ ముందు నుంచి ఫామ్ అయింది కాదు. సాయిల్ అనేది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి రాక్స్, ఎరోషన్స్, డెబ్రిస్, హ్యూమస్ ఫార్మేషన్ అయ్యి ఒక థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఫామ్ అయింది అనమాట సాయిల్ అంతా కూడా. సో ఈ సాయిల్కి వేరియస్ ఏజెంట్స్ ఉంటాయి, లైక్ వెదరింగ్, గ్రేడేషన్, ఇవన్నీ పేరెంట్ రాక్ మెటీరియల్ పైన యాక్ట్ అయ్యి ఒక థిన్ లేయర్ ఆఫ్ సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. అసలు సాయిల్ అంటే ఏంటంటే చూస్తే సాయిల్ ఈజ్ ద మిక్చర్ ఆఫ్ రాక్ డెబ్రిస్ అండ్ ఆర్గానిక్ మెటీరియల్. సో పేరెంట్ రాక్ మెటీరియల్ నుంచి వెదరింగ్, గ్రేడేషన్ ద్వారా ఈ రెండు ఏజెంట్స్ యాడ్ అయ్యి యాక్ట్ అయినప్పుడు పేరెంట్ రాక్ పైన రాక్ డెబ్రిస్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే ఆర్గానిక్ మెటీరియల్ ఏదైనా కానీ ప్లాంట్స్ లీవ్స్ షెడ్ అయిపోయి వాటి ద్వారా హ్యూమస్ అంతా ఫార్మేషన్ జరిగి ఎర్త్ క్రస్ట్ పైన ఒక టాప్ లేయర్ ఫామ్ అవుతుంది, అదే సాయిల్ అనమాట, ఎర్త్ సర్ఫేస్ పైన. సో ద మేజర్ ఎఫెక్ట్స్ అఫెక్టింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ ఆర్ రిలీఫ్, పేరెంట్ మెటీరియల్, క్లైమేట్ అండ్ వెజిటేషన్స్. ఇవన్నీ కూడా మేజర్ ఫ్యాక్టర్స్. సో ఒక సాయిల్ ఫార్మేషన్కి మెయిన్గా రిలీఫ్, పేరెంట్ మెటీరియల్, క్లైమేట్, అక్కడున్న క్లైమేట్, వెజిటేషన్, అదర్ లైఫ్ ఫార్మ్స్, టైమింగ్ బట్టి కూడా ఇవన్నీ కూడా సాయిల్ ఫార్మేషన్కి మేజర్ ఫ్యాక్టర్స్. దీంతోపాటు హ్యూమన్ యాక్టివిటీస్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. లైక్ కంపోనెంట్స్ ఆఫ్ సాయిల్ ఆర్ మినరల్ పార్టికల్స్, హ్యూమస్, వాటర్ అండ్ ఎయిర్. సో సాయిల్కి మెయిన్ కంపోనెంట్స్ మినరల్స్ ఉంటాయి సాయిల్లోన, హ్యూమస్ ఉంటుంది, వాటర్ అండ్ ఎయిర్ ఉంటుంది. సో యాక్చువల్ అమౌంట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్ డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ సాయిల్. సో ఏ టైప్ ఆఫ్ సాయిల్ అనే దానిపైన ఈ కాంపోనెంట్స్ యొక్క పర్సంటేజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని సాయిల్స్ ఏమో ఈ న్యూట్రియంట్స్ కానీ హ్యూమస్ కానీ డెఫిషియెంట్గా ఉంటుంది, కొన్ని ఏమో రిచ్గా ఉంటాయి. సో ఏవైతే ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా సమపాలుగా ఉంటుందో అది ఫర్టైల్ సాయిల్గా ఉంటుందన్నమాట. దాని ద్వారా క్రాప్స్కి కానీ ప్లాంట్స్కి కానీ మంచి న్యూట్రిషన్ అనేది దొరుకుతుంది. సో if we dig a pit on land and look at the soil, we find that it consists of 3 layers which are called horizons. సో సాయిల్ హారిజన్స్ అంటాము, సాయిల్ లేయర్ అని. సో సాయిల్కి మనకి
ఒక గుంత దొవ్వితే సాయిల్ లేయర్స్గా ఉంటుందన్నమాట. డిఫరెంట్ టైప్ ఉంటుందన్నమాట. లైక్ ఏ ఈ బి సిఆర్ అని సాయిల్ హారిజన్స్ అంటారు. మనకి ఇక్కడ ఎన్సీఆర్టీలో ఇచ్చింది హారిజన్ ఏ బి అండ్ సి ఇచ్చారు. సో హారిజన్ ఏ బీసీ గురించి చూద్దాం. సో హారిజన్ ఏ అనేది టాప్ మోస్ట్ జోను. ఆర్గానిక్ మెటీరియల్ హ్యావ్ గాట్ ఇన్కాపరేటెడ్ విత్ మినరల్ మ్యాటర్ అండ్ న్యూట్రియన్స్ అండ్ వాటర్. సో టాప్ మోస్ట్ జోన్ అనమాట ఇది. సో దీంట్లో జనరల్గా ప్లాంట్ లీవ్స్, ప్లాంట్స్ అన్నీ కూడా ఏవైతే పడిపోయి ఉంటాయో అవన్నీ కూడా డీకంపోజ్ అయిపోయి ఆర్గానిక్ మ్యాటర్గా తయారవుతుంది. సో ఇది టాప్ మోస్ట్ జోన్లో ఉంటుంది ఇది. అలాగే హారిజన్ బి అనేది ట్రాన్సిషన్ జోన్గా ఉంటుంది. హారిజన్ ఏకి హారిజన్ సికి మధ్య ట్రాన్సిషన్ జోన్ ఇది. అండ్ కంటైన్స్ మ్యాటర్ డెరైవ్డ్ ఫ్రమ్ బిలో యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ద అబోవ్. సో ఇది హారిజన్ సి నుంచి అలాగే హారిజన్ ఏ నుంచి కూడా రెండింటి నుంచి మ్యాటర్ కంటైన్ అయి ఉంటుంది. సో దానికి ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది, దాంతోపాటు మినరల్ మ్యాటర్ ఉంటుంది. నెక్స్ట్ హారిజన్ సి వచ్చేసి ఇది కంపోజ్డ్ ఆఫ్ లూజ్ పేరెంట్ మెటీరియల్. దిస్ లేయర్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్ ఇన్ సాయిల్ ఫార్మేషన్ ప్రాసెస్ ఈవెన్చువల్లీ ఫార్మ్స్ అబౌట్ 2 layers. సో హారిజన్ సి నుంచే మెయిన్గా సాయిల్ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో తర్వాత హారిజన్ బి ఫామ్ అవుతుంది, తర్వాత హారిజన్ ఏ అనేది ఫామ్ అవుతుంది. హారిజన్ ఏ అనేది టాప్ మోస్ట్ లేయర్. సో ఈ టాప్ మోస్ట్ లేయర్ పైన ఎగ్జాంపుల్స్కి ప్లాంట్స్ చనిపోయిన తర్వాత డికంపోజ్ అవుతాయి. అలాగే హ్యూమస్. సో ఈ ఫార్మేషన్ అంతా కూడా డికంపోజ్ అయిన తర్వాత హ్యూమస్ ఫామ్ అవుతుంది. ఆ హ్యూమస్ అంతటిని టాప్ మోస్ట్ లేయర్ మినరల్ మ్యాటర్తో పాటు వాటర్, న్యూట్రియంట్స్ ఉంటాయి అన్నమాట అది. సో ఫస్ట్ సాయిల్ ఫార్మేషన్ మెయిన్గా జరిగేది హారిజన్ సి నుంచి. ఈ అరేంజ్మెంట్ ఆఫ్ లేయర్స్ని సాయిల్ ప్రొఫైల్ అంటాం మనము. సో మనకి సాయిల్ ప్రొఫైల్లో ఇంకా ఏ ఈబిసిఆర్ అని కూడా ఉంటుంది, కానీ మనకి 3 హారిజన్సే ఇచ్చారు ఇక్కడ ఎన్సీఆర్టీలో. సో అరేంజ్మెంట్ ఆఫ్ లేయర్స్ ఈజ్ నౌన్ యాజ్ సాయిల్ ప్రొఫైల్. అండర్నీత్ దీస్ 3 హారిజన్స్ ఇస్ ద రాక్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ పేరెంట్ రాక్. సో ఈ 3 హారిజన్స్ కింద పేరెంట్ రాక్ ఉంటుంది. పేరెంట్ రాక్ అంటే ఆ రాక్ నుంచి సాయిల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. మెయిన్ బెడ్ రాక్ ఉంటుంది అంటే ఫౌండేషన్ రాక్లా ఉంటుంది. సాయిల్ విచ్ ఈస్ ఎ కాంప్లెక్స్ అండ్ వ్యారీడ్ ఎంటిటీ హ్యాస్ ఆల్వేస్ drawn the attention of scientists in order to understand its importance. It is essential to attempt a scientific study of the soil. సో క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్ చూస్తే మనకి ఇండియాలో వ్యారీ రిలీఫ్ ఫీచర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ ఉన్నాయి, క్లైమాటిక్ రిలీమ్స్ ఉన్నాయి, అలాగే వెజిటేషన్ టైప్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్. సో వీటన్నిటికి కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి అన్నమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్ ఇండియాలో ఉండడానికి. సో మనకి యాన్షియంట్ టైమ్స్లో అయితే మెయిన్గా 2 టైప్స్ ఉండేవి, ఉర్వర అండ్ ఊసరా అని. అంటే ఫర్టైల్ అండ్ స్టెరైల్ అని. అంటే ఏ సాయిల్స్లో అయితే ప్లాంట్స్ అవన్నీ మొలుస్తాయో బాగా గ్రో అవుతాయో అదేమో ఫర్టైల్ సాయిల్. సో ప్లాంట్స్ అవన్నీ ఏవైతే క్రాప్స్ వేసిన క్రాప్స్ సరిగా పండవో అది స్టెరైల్ అని క్లాసిఫై చేసేవారు. సో 16th century ADకి వచ్చే లోపల సో ఇన్హెరెంట్ క్యారెక్టర్స్ పైన అలాగే ఎక్స్టర్నల్ ఫీచర్స్ లైక్ టెక్స్చర్, దాన్ని పట్టుకున్నప్పుడు ఏ విధంగా ఉంది, సాఫ్ట్గా ఉందా, రఫ్గా ఉందా, హార్డ్ అయిన రాకీ సబ్స్టెన్సెస్ కలిగి ఉందా అని అది టెక్స్చర్, ద కలర్, స్లోప్ ఆఫ్ ల్యాండ్ అండ్ మాయిశ్చర్ కంటెంట్ ఇన్ ద సాయిల్. సో ఇవన్నిటిని బేస్ చేసి 16th century ADలో క్లాసిఫై చేసేవారు. సో వాటిపైనే శాండీ సాయిల్ అంటే ఆ టెక్స్చర్ శాండీగా అంటే సాఫ్ట్ పార్టికల్స్తో పాటు సాయిల్ శాండీగా ఉందా, క్లేయిగా ఉందా, సిల్టీ ఉందా, లోమి సాయిల్ అని క్లాసిఫై చేయొచ్చు. కలర్ పైన కూడా క్లాసిఫికేషన్ ఉంటుంది, రెడ్, ఎల్లో అండ్ బ్లాక్ కలర్ సాయిల్స్ అని. సో ఇండిపెండెన్స్ వచ్చినాక మనకి సైంటిఫిక్ సర్వేస్ ఆఫ్ సాయిల్స్ అనేది సర్వే చేసిందనమాట. దాన్ని సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా అంటాం. 1956లో ఎస్టాబ్లిష్ చేసినారు. సో ఇది ఒక కాంప్రిహెన్సివ్ స్టడీ చేసిందనమాట సాయిల్స్ అన్నీ కూడా ఇండియాలో ఉన్నవి. దాంట్లో మెయిన్గా లైక్ దామోదర్ వ్యాలీ నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వేస్ అండ్ ద ల్యాండ్ యూజ్ ప్లానింగ్ అండ్ ఇన్స్టిట్యూట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇవన్నీ ఇండియన్ సాయిల్స్ పైన స్టడీ చేసి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో లిస్ట్ తయారు చేశారనమాట. క్లాసిఫికేషన్ అనేది ఐకార్ హ్యాస్ క్లాసిఫైడ్ ద ఇండియన్ సాయిల్స్ ఆన్ ద బేస్ ఆఫ్ దర్ నేచర్ క్యారెక్టర్ యాజ్ పర్ ద యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఆన్ సాయిల్ టాక్సానమీ. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్కి దాని బేసిస్ పైన మనకి సాయిల్స్ని క్లాసిఫై చేయడం అయింది. సో ఈ విధంగా సాయిల్ టాక్సానమీ ఉంది. మనకి ఇన్సెప్టిసాల్స్, ఎంటిసాల్స్, అల్ఫిసాల్స్, వర్టిసాల్స్, అరిడిసాల్స్, యూల్డిసాల్స్, అల్టిసాల్స్, మాలిసాల్స్ అని అదర్స్ అవన్నీ కూడా
క్లాసిఫికేషన్ జరిగింది. నెక్స్ట్ నీసీస్, కలర్, కంపోజిషన్, లొకేషన్ పైన కూడా సాయిల్స్ని క్లాసిఫై చేసాం. దాంట్లో మెయిన్గా అల్యూవియల్ సాయిల్స్, బ్లాక్ సాయిల్స్, ఎల్లో అండ్ రెడ్ సాయిల్స్, లాటరైట్, అరిడ్, సెలైన్, పిటి అండ్ ఫారెస్ట్ సాయిల్స్. సో వీటిని గురించే మనం డీటెయిల్గా చూడబోతున్నాం ఇప్పుడు. సో ఇది మేజర్ ఇండియన్ సాయిల్ టైప్స్ యొక్క మ్యాప్. సో మనకి ఒకసారి చూస్తే ఇక్కడ పిక్చర్ ఫస్ట్ మనకి ఫారెస్ట్ సాయిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫారెస్ట్ సాయిల్స్, సో ఫారెస్ట్ దగ్గర ఉంటాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ అల్యూవియల్ సాయిల్స్, సో నార్థన్ ప్లేన్స్లోనే మెయిన్గా ఉంటాయి ఈ అల్యూవియల్ సాయిల్స్ అన్నీ కూడా. సో గంగా ప్లేన్స్లో అంతా కూడా ఉన్నాయి అల్యూవియల్ సాయిల్స్. ఇక్కడ బ్రహ్మపుత్ర ప్లేన్స్లో కూడా ఉంది. నెక్స్ట్ రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్, రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ మొత్తం కూడా ఇటుపక్క అంతా కూడా ఉన్నాయి రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్. అండ్ బ్లాక్ సాయిల్, ఇదంతా కూడా బ్లాక్ సాయిల్. లేటరేట్ సాయిల్స్ కూడా ఉన్నాయి. సో ఆరిడ్ ఏరియాస్లోను, సో రాజస్థాన్ రీజియన్లోను. సో మీరు గమనించారంటే ఇండియా మొత్తం కూడా లైక్ హిమాలయాస్ అంతా కూడా ఫారెస్ట్ సాయిల్స్, డెక్కన్ ప్లాట్యూ అంతా కూడా బ్లాక్ సాయిల్స్, రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ అని లేదన్నమాట. కొన్ని ప్యాచెస్గా ఉన్నాయి. సో మనకి ఇక్కడ కొన్ని ప్యాచెస్గా ఉన్నాయి లాటరైట్ సాయిల్స్ కానీ రెడ్ సాయిల్స్ కానీ. ఇక్కడ మళ్ళీ మనకి బ్లాక్ సాయిల్స్ కానీ ప్యాచెస్గా ఉన్నాయన్నమాట. ఏరియాకి అంతా కూడా కొన్ని ప్యాచెస్గా ఉన్నాయి. అంటే పర్టికులర్ ఏరియాలో పర్టికులర్ సాయిల్ ఉంటుంది. కానీ మోస్ట్లో మొత్తం ఎక్కడ కవర్ అయింది అనేది మాత్రం కూడా ఈ ప్లేసెస్లో ఉన్నాయి. సో ఫస్ట్ మనం అల్యూవియల్ సాయిల్స్ చూస్తాం. సో అల్యూవియల్ సాయిల్స్ మెయిన్గా నార్థన్ ప్లేన్స్, రివర్ వ్యాలీస్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే అల్యూవియల్ డిపాజిట్స్ రివర్స్ నుంచి వచ్చి ఒక చోట డిపాజిట్ అవుతుంది. సో అక్కడ అల్యూవియల్ డిపాజిట్స్ ఉండడం వల్ల అల్యూవియల్ ప్లేన్స్ ఫార్మేషన్ అయ్యి అక్కడ క్రాప్స్ అంతా కూడా బాగా పండుతాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద టోటల్ ఏరియా కంట్రీలో ఉన్నదంతా కూడా అల్యూవియల్ సాయిల్సే. సో ఇండస్, బ్రహ్మపుత్ర అండ్ గంగా ప్లేన్స్లో ఉన్న అవన్నీ కూడా అల్యూవియల్ సాయిల్సే. ఇవన్నీ మెయిన్గా ఈ సాయిల్స్ డిపాజిషనల్ సాయిల్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ డిపాజిట్ బై రివర్స్ స్ట్రీమ్స్ నుంచి డిపాజిట్ అయినవి అన్నీ కూడా. Through a narrow corridor in Rajasthan, they extended into the plains of Gujarat. In the peninsular region, they are found in the deltas of east coast and the river valleys. So ఇది నార్త్ కోస్ట్ రాజస్థాన్ నుంచి ఇటు గుజరాత్ నుంచి అలాగే పెనిన్సులర్ రీజియన్ వరకు ఎక్స్టెండ్ అయింది. అలాగే డెల్టాస్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్, రివర్ వ్యాలీస్లో కూడా ఎక్స్టెండ్ అయింది ఇది సాయిల్స్. సో అల్యూవియల్ సాయిల్స్ వ్యారీ ఇన్ నేచర్ ఫ్రమ్ శాండీ, లోమి టు క్లే. సో ఈ అల్యూవియల్ సాయిల్స్ అన్నీ కూడా శాండీగా ఉన్నాయి, కొన్ని క్లైప్ ఆఫ్ అల్యూవియల్ సాయిల్స్ కూడా ఉన్నాయి. సో ఈ సాయిల్స్ పొటాష్ రిచ్ ఉంటుంది కానీ ఫాస్ఫరస్ పూర్గా ఉంటుంది. అండ్ ద అప్పర్ అండ్ మిడిల్ గంగా ప్లేన్స్, 2 different types of alluvial soils have developed, ఖాదర్ అండ్ బాంగర్. సో ఖాదర్ అనేది న్యూ అల్యూవిలియం ఫ్లడ్స్ వల్ల వస్తుంది. బాంగర్ అనేది ఓల్డర్ అల్యూవిలియం డిపాజిట్ అవే ఫ్రమ్ ద ఫ్లడ్ ప్లైన్స్. సో ఫస్ట్ బాంగార్ అనేది ఏర్పడుతుంది. మామూలు బాంగార్ అనేది రివర్స్ స్ట్రీమ్స్ నుంచి స్ట్రీమ్స్ నుంచి ఫ్లో వచ్చిందంటే డిపాజిట్ అవుతుంది. ఎప్పుడైతే ఫ్లడ్స్ వస్తుందో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ న్యూ అల్యూవియల్ డిపాజిట్స్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఓల్డర్ అల్యూవిలియం పైన న్యూ అల్యూవిలియం డిపాజిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో బాంగర్ అండ్ ఖాదర్ ఈ సాయిల్స్ అన్నీ కూడా లోమి అండ్ క్లే ఉంటుంది. అప్పర్ మిడిల్ గంగా ప్లేన్ అంతా అండ్ బ్రహ్మపుత్ర వ్యాలీ అంతా కూడా. సో కలర్ అల్యూవియల్ సాయిల్స్ కలర్ అనేది వేరే అవుతుంది, లైట్ గ్రే నుండి యాష్ గ్రే వరకు. షేడ్స్ కూడా డెప్త్ ఆఫ్ డిపోజిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ టెక్స్చర్, మెటీరియల్స్ వీటన్నిటిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో అల్యూవియల్ సాయిల్స్ అనేవి ఇంటెన్సివ్లీ కల్టివేటెడ్. ఇక్కడ రివర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దాని ద్వారా ఇరిగేషన్ ఫెసిలిటీస్ ద్వారా ఇవి అల్యూవియల్ సాయిల్స్ అంతా కూడా కల్టివేషన్ అనేది బాగా చేస్తారనమాట నార్థన్ ప్లేన్స్లో అంతా కూడా. నెక్స్ట్ బ్లాక్ సాయిల్. సో బ్లాక్ సాయిల్ని రెగోర్ సాయిల్ అని పిలుస్తారు. ఇది మెయిన్గా డెక్కన్ ప్లాట్యూ రీజియన్ కవర్ ఉంటుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ అండ్ పార్ట్స్ ఆఫ్ తమిళనాడు. ఇది కాటన్ కల్టివేషన్కి బాగుంటుంది. బ్లాక్ సాయిల్ గోదావరి, కృష్ణ, నార్త్ ఆఫ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ అంతా కూడా బ్లాక్ సాయిల్ ఉంది. సో దీన్ని రెగోర్ సాయిల్ అని కూడా పిలుస్తారు, బ్లాక్ కాటన్ సాయిల్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే కాటన్ బాగా పండుతుంది కాబట్టి బ్లాక్ సాయిల్, బ్లాక్ ఎక్కువ క్రాపే ఉంటుంది కాబట్టి బ్లాక్ కాటన్ సాయిల్ అని కూడా పిలుస్తారు. సో బ్లాక్ సాయిల్స్ ఆర్ జనరల్లీ క్లేయి, డీప్ అండ్ ఇంపరబుల్.
సో క్లేగా ఉంటుంది, బురద బురదగా ఉంటుంది, డీప్గా ఉంటుంది, ఇంపెర్బియల్ ఉంటుంది. వాటర్ అనేది కిందకి పెనట్రేట్ అవుతుంది అనమాట. సో దాని ద్వారా సాయిల్లోనే ఉంటుంది వాటర్. అలాగే దే స్వెల్ అండ్ బికమ్ స్టిక్కీ వెన్ వెట్. సో ఎప్పుడైతే రెయిన్ఫాల్ ఉంటుందో సో వర్షం వచ్చినప్పుడు స్వెల్ అయ్యి బాగా స్టిక్కీగా ఉంటుంది. సో బ్లాక్ సాయిల్ పైన నడిస్తే మొత్తం వెట్గా అయిపోతుంది, లెగ్స్ అంతా కూడా సాయిల్ అంటుకుంటుంది అనమాట, క్లే సాయిల్. అలాగే ష్రింక్ వెన్ డ్రైడ్. సో ఈ పిక్చర్లో చూపించినట్టుగా ష్రింక్ అయిపోతుంది డ్రైడ్ అయినప్పుడు. సో డ్యూరింగ్ డ్రై సీజన్ దీస్ డెవలప్ వైడ్ క్రాక్స్, బట్ దీస్ అకర్స్ ఎ కైండ్ ఆఫ్ సెల్ఫ్ ప్లఫింగ్. ఇలా క్రాక్స్ రావడం వల్ల ఇది సెల్ఫ్ ప్లఫింగ్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ క్యారెక్టర్ వల్లే స్లో అబ్జర్ప్షన్ ఉంటుంది, లాస్ ఆఫ్ మాయిశ్చర్. ద బ్లాక్ సాయిల్ రిటైన్స్ ద మాయిశ్చర్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్, విచ్ హెల్ప్స్ ది క్రాప్స్ ఎస్పెషలీ ద రైన్ ఫెడ్ వన్స్ టు సస్టైన్ ఈవెన్ డ్యూరింగ్ ద రైనీ సీజన్. సో వర్షం పడుకున్నా కూడా రైనీ సీజన్లో వర్షం వచ్చినప్పుడు వాటర్ రీటైన్కి ఎక్కువ ఈ బ్లాక్ సాయిల్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో కెమికలీ బ్లాక్ సాయిల్స్ ఆర్ రిచ్ ఇన్ లైమ్. సో బ్లాక్ సాయిల్స్లో లైమ్, ఐరన్, మెగ్నీషియం, అల్యూమినియం ఉంటుంది, అలాగే పొటాష్ కూడా ఉంటుంది, కానీ ఫాస్ఫరస్ ఉండదు, నైట్రోజన్, ఆర్గానిక్ మ్యాటర్ ఉండదు. ద కలర్ ఆఫ్ ద సాయిల్ రేంజెస్ ఫ్రమ్ డీప్ బ్లాక్ టు గ్రే. సో కలర్ డీప్ బ్లాక్ నుంచి గ్రే వరకు వేరీ ఉంటుంది. నెక్స్ట్ రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్. ఇది క్రిస్టలైన్ ఇగ్నీషియస్ రాక్ నుంచి డెవలప్ అయింది రెడ్ సాయిల్. లో రెయిన్ఫాల్ ఉన్న రీజన్స్లో అయినా ఈస్టర్న్ సదర్న్ పార్ట్ ఆఫ్ డెక్కన్ ప్లాటీలో ఉంటుంది. అలాంగ్ ద పిడిమెంట్ జోన్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్. So long stretch of area occupied by red loamy soil. Yellow and red soils are also found in parts of Orissa or Chhattisgarh in the southern parts of the Middle Ganga plain. The soil develops a reddish color due to wild diffusion of iron in crystalline and morpholine rocks. సో రెడ్ కలర్ ఎందుకు వస్తుందంటే డిఫ్యూజన్ జరుగుతుందన్నమాట. ఐరన్ క్రిస్టలైన్ మెటమార్ఫిక్ రాక్స్లో ఉన్న ఐరన్ డిఫ్యూజన్ జరగడం వల్ల ఆ కలర్ అనేది కనిపిస్తుంది. ఇట్ లుక్స్ ఎల్లో వెన్ ఇట్ అకర్స్ ఇన్ హైడ్రేటెడ్ ఫామ్లో ఉన్నప్పుడు మనకి ఎల్లో కలర్లో కనిపిస్తుంది. వైట్ డిఫ్యూజన్ జరిగినప్పుడు ఏదైతే ఐరన్ డిఫ్యూజన్ జరుగుతుందో క్రిస్టలైన్ మెటమార్ఫిక్ రాక్స్లో అప్పుడు రెడ్ కలర్లో కనిపిస్తుంది. అందుకే రెడ్ అండ్ ఎల్లో సాయిల్గా కనిపిస్తుంది. ద ఫైన్ గ్రెయిన్డ్ రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ ఆర్ నార్మల్లీ ఫర్టైల్, వెరాజ్ కోర్స్ గ్రెయిన్డ్ సాయిల్స్ ఫౌండ్ ఇన్ డ్రై అప్లాండ్ ఏరియాస్ ఆర్ పూర్ ఇన్ ఫర్టిలిటీ. సో డ్రై అప్లాండ్ ఏరియాస్లో కోర్స్డ్గా గ్రెయిన్ సాయిల్స్లో మాత్రం ఇది ఫర్టైల్గా ఉండదన్నమాట, అంటే ఫర్టిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. దాంట్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, హ్యూమస్ తక్కువగా ఉంటుంది కాబట్టి పంటలు సరిగా పండవన్నమాట. మామూలుగా అయితే ఫర్టైల్ రెడ్ అండ్ ఎల్లో సాయిల్. సో లేటరేట్ సాయిల్. సో లేటరేట్ అంటే లాటిన్ వర్డ్ లేటర్ నుంచి వచ్చింది, దట్ మీన్స్ బ్రిక్స్ అని. సో అంటే ఈ సాయిల్స్ నుంచి బ్రిక్స్ తయారు చేస్తారు. సో ఇది హై టెంపరేచర్ అండ్ హై రెయిన్ఫాల్ ఉన్న రీజన్స్లో ఉంటుంది లేటరేట్ సాయిల్. ఇది ఇంటెన్స్ లీచింగ్ వల్ల ట్రాపికల్ రైన్స్ ద్వారా ఈ ఫామ్ అవుతుంది. విత్ రెయిన్ అండ్ లైమ్ అండ్ సిలికా లీచ్డ్ అవే, దాని సాయిల్స్ రిచ్ ఇన్ ఐరన్ ఆక్సైడ్ అండ్ అల్యూమినియం కాంపౌండ్ ఆర్ లెఫ్ట్ బిహైండ్. సో ఎక్కువ రైన్ వచ్చినప్పుడు లైమ్ అండ్ సిలికా అనేది రెయిన్ఫాల్ వచ్చిన వాటర్లో కలిగి లీచ్ అయిపోతుంది అన్నమాట, కొట్టుకోపోతుంది. సో సాయిల్స్ రిచ్ ఇన్ ఐరన్ ఆక్సైడ్ అండ్ అల్యూమినియం కాంపౌండ్ మాత్రమే ఉంటాయి. సో దానివల్ల హార్డ్గా అనిపిస్తుంది అనమాట. హ్యూమస్ కంటెంట్ ఆఫ్ ద సాయిల్ ఈజ్ రిమూవ్డ్ ఫాస్ట్ బై బ్యాక్టీరియా దట్ డ్రైవ్స్ వెల్ ఇన్ హై టెంపరేచర్. సో హ్యూమస్ కంటెంట్ కూడా బ్యాక్టీరియా తీసేసుకుంటుంది అనమాట, తినేస్తుంది. సో దీస్ సాయిల్స్ ఆర్ పూర్ ఇన్ ఆర్గానిక్ మ్యాటర్, నైట్రోజన్, ఫాస్ఫేట్ అండ్ కాల్షియం, వైల్ ఐరన్ ఆక్సైడ్, పొటాష్ are in excess. Hence laterites are not suitable for cultivation. However, application of manures and fertilizers are required for making the soils fertile for cultivation. సో ఇది laterite సాయిల్స్ ఇవన్నీ మినరల్స్ తక్కువగా ఉన్నా కానీ ఫర్టైల్గా అవ్వడానికి మనము మాన్యూర్స్, ఫర్టిలైజర్స్ యాడ్ చేస్తే సాయిల్స్ ఫర్టైల్ అవుతాయి, కల్టివేషన్కి ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ రెడ్ లాటరైట్ సాయిల్ మెయిన్గా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రీజన్లో ఉన్నాయి. సో ఇవి క్యాష్యూ నట్కి ఈ క్రాప్కి బాగా ఫేవరబుల్ అనమాట రెడ్ లాటరైట్ సాయిల్స్. సో లాటరైట్ సాయిల్స్ ఆర్ వైడ్లీ కట్ యాజ్ బ్రిక్స్ ఫర్ యూజ్ ఇన్ హౌస్ అండ్ కన్స్ట్రక్షన్. ఈ లాటరైట్ సాయిల్స్ హౌస్ కన్స్ట్రక్షన్లో బ్రిక్స్గా యూజ్ చేసుకోవడానికి సాయిల్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో అందుకే దీస్ సాయిల్స్ ఆర్ హ్యావ్ మెయిన్లీ డెవలప్డ్ ఇన్ హయ్యర్ ఏరియాస్ ఆఫ్ పెనిన్సులా ప్లేట్. హయ్యర్ ఏరియాస్ ఆఫ్ పెనిన్సులా ప్లేట్ మాత్రమే ఈ సాయిల్ డెవలప్ ఉంటుంది. ఇది మెయిన్గా కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ హిల్లీ ఏరియాస్ ఆఫ్ ఒరిస్సా అండ్ అస్సాంలో కామన్గా ఫౌండ్ అయి ఉంటుంది లాటరైట్ సాయిల్స్. నెక్స్ట్ యారిడ్ సాయిల్స్ రెడ్ టు బ్రౌన్ కలర్లో ఉంటుంది. జనరల్గా శాండీ స్ట్రక్చర్ ఉంటుంది, సెలైన్ నేచర్ ఉంటుంది. సాల్ట్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కొన్ని రీజన్స్లోనూ. దీని ద్వారా కామన్ సాల్ట్ని కూడా సెలైన్ వాటర్ ఎవాపరేట్ చేసి
మిగిలిన సాల్ట్ని కలెక్ట్ చేస్తాం అనమాట. డ్యూ టు డ్రై క్లైమేట్, హై టెంపరేచర్ అండ్ యాక్సిలరేటెడ్ ఎవాపరేషన్, ద ల్యాక్ మాయిశ్చర్ అండ్ హ్యూమస్. సో మాయిశ్చర్ హ్యూమస్ ఉండదు, ఎందుకంటే హై టెంపరేచర్ ఉంటుంది, ఎవాపరేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో నైట్రోజన్ ఈజ్ ఇన్సఫిషియంట్ అండ్ ద ఫాస్ఫేట్ కంటెంట్ ఈజ్ నార్మల్. లోయర్ హారిజన్స్ ఆఫ్ ద సాయిల్ ఆర్ ఆక్యుపైడ్ బై కంకర్ లేయర్స్. సో లోయర్ లేయర్ అంతా కూడా కంకర్ లేయర్స్ ఉంటుంది, దాని ద్వారా కాల్షియం కంటెంట్ అనేది డౌన్వర్డ్స్ ఉంటుంది. సో కాంకర్ లేయర్ ఫార్మేషన్ ఇన్ ద బాటమ్ హారిజన్స్ రిస్ట్రిక్ట్స్ ద ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ వాటర్. సో కింద కాంకర్ లేయర్ ఉండడం వల్ల వాటర్ ఈ లేయర్ని దాటిపోదన్నమాట. ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ వాటర్ రిస్ట్రిక్షన్ అనేది జరుగుతుంది. యాజ్ సచ్ వెన్ ఇరిగేషన్ ఈజ్ మేడ్ అవైలబుల్, ద సాయిల్ మాయిశ్చర్ ఈజ్ రెడీలీ అవైలబుల్ ఫర్ సస్టైనబుల్ ప్లాంట్ గ్రోత్. సో arid soils are క్యారెక్టరిస్టికలీ వెల్ డెవలప్డ్ ఇన్ వెస్ట్రన్ రాజస్థాన్. సో ఈ arid soils వెస్ట్రన్ రాజస్థాన్లో ఉంటుంది. ఈ సాయిల్స్ అన్నీ కూడా arid టోపోగ్రఫీ ఉంటుంది. అలాగే దీస్ సాయిల్స్ పూర్ అండ్ కంటైన్ లిటిల్ హ్యూమస్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్. నెక్స్ట్ సెలైన్ సాయిల్స్. సెలైన్ సాయిల్స్ అంటే ఉసరా సాయిల్స్, అన్ఫర్టైల్ సాయిల్స్ అనమాట. సో సెలైన్ అంటే ఇక్కడ మనకి సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సోడియము, పొటాషియము, మెగ్నీషియం అనేది లార్జ్ పోర్షన్లో ఉంటుంది. సో దాని ద్వారా ఇక్కడ మొక్కలు సరిగా పడినాం అనమాట. సో దే హ్యావ్ మోర్ సాల్ట్స్ లార్జ్లీ బికాస్ ఆఫ్ డ్రై క్లైమేట్ అండ్ పూర్ డ్రైనేజ్. సో మోర్ సాల్ట్స్ ఎందుకంటే డ్రై క్లైమేట్ డ్రైగా ఉంటుంది, పూర్ డ్రైనేజ్ ఉంటుంది. సో ఇది మెయిన్గా arid అండ్ సెమీ arid రీజన్స్లో ఉంటాయి. సో వాటర్ లాగడ్ అండ్ స్వాంపీ ఏరియాస్లో కూడా. సో ద స్ట్రక్చర్ రేంజెస్ ఫ్రమ్ శాండీ టు లోమీ, ద ల్యాక్ ఇన్ నైట్రోజన్. సో నైట్రోజన్, కాల్షియం అనేవి మినరల్స్ తక్కువగా ఉంటాయి. ఇవి మెయిన్గా వెస్ట్రన్ గుజరాత్, అలాగే ఈస్టర్న్ కోస్ట్ డెల్టాస్, సుందర్బన్ ఏరియాస్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి, అలాగే గుజరాత్లో ర్యాన్ ఆఫ్ కచ్, ఈ ఏరియాస్ అంతా కూడా స్ప్రెడ్ అయింటాయి. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ బ్రింగ్స్ సాల్ట్ పార్టికల్స్ అండ్ డిపాజిట్స్ దేర్ యాజ్ క్రస్ట్. సీ వాటర్ ఇంట్రూషన్స్ ఇన్ ద డెల్టాస్ ప్రమోట్ ద అకరెన్స్ ఆఫ్ సెలైన్ సాయిల్స్. సో సీ వాటర్ డెల్టా ఏరియాస్లోన సీ వాటర్ ఇంకర్షన్ ఉంటుంది కాబట్టి ఈ ఈ టైప్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అన్నమాట, జనరల్ సెలైన్ సాయిల్స్. So in the area of intensive cultivation with excessive use of irrigation, especially in areas of green revolution, fertile alluvial soils are becoming saline. అలాగే గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉపయోగించి మామూలు సాయిల్స్ని ఎక్కువ పంటలు పండించడం వల్ల అవి కూడా సలైన్ సాయిల్స్గా మారిపోతుంది, అంటే ఎక్కువ సాలినిటీ అనేది పెరుగుతుంది అనమాట. ఎక్సెసివ్ ఇరిగేషన్ విత్ డ్రై క్లైమాటిక్ కండిషన్స్ ప్రమోట్ క్యాపిలరీ యాక్షన్ విచ్ రిజల్ట్స్ ఇన్ ద డిపాజిషన్ ఆఫ్ సాల్ట్స్ ఆన్ ద టాప్ లేయర్ ఆఫ్ ద సాయిల్. సో ఎక్కువగా సాల్ట్ వాటర్ ప్లాంట్స్కి ఇవ్వడం ద్వారా, అంటే క్రాప్కి సాల్ట్ వాటర్ ప్రొవైడ్ చేయడం ద్వారా సాల్ట్ అనేది ఈ క్యాపిలరీ యాక్షన్ ద్వారా, రూట్స్ క్యాపిలరీ యాక్షన్ ద్వారా వాటర్ని పీల్చుకుంటాయి. అలాగే గ్రౌండ్ వాటర్ కూడా రీఛార్జ్ అవుతుంది క్యాపిలరీ యాక్షన్ ద్వారా. సో ఈ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సాయిల్ పైన డిపాజిట్ అయిపోతాయి. సో అలాగా ఆ సాయిల్స్ పైన ఈ సాల్ట్స్ అన్నీ కూడా సెలైన్ సాయిల్గా మారిపోతుంది. సాయిల్స్ అన్నీ డిపాజిట్ అవ్వడం, సాల్ట్ అంతా డిపాజిట్ అవ్వడం వల్ల సెలైన్ సాయిల్గా మారిపోతుంది, ఎక్సెసివ్గా ఇరిగేషన్ ఫెసిలిటీస్ యూటిలైజ్ చేసుకోవడం వల్ల. సో ఇది మెయిన్గా పంజాబ్, హర్యానా రీజన్స్లో అవుతుంది అనమాట. సో అందుకే ఫార్మర్స్ అందరూ కూడా జిప్సమ్ యాడ్ చేస్తారు ఈ సాలినిటీని తగ్గించడానికి. నెక్స్ట్ పీటీ సాయిల్స్. సో దే ఆర్ ఫౌండ్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ హెవీ రైన్ఫాల్ అండ్ హై హ్యూమిడిటీ వేర్ దెర్ ఈస్ గుడ్ గ్రోత్ ఆఫ్ వెజిటేషన్. Thus large quantity of dead organic matter accumulates in these areas and this gives a rich humus and organic content to the soil. So organic matter in these soils may go even up to 40 to 50%. So these soils are normally heavy and black in color. At many places they are alkaline also. It occurs widely in northern part of Bihar, southern part of Uttaranchal and coastal areas of West Bengal, Orissa and Tamil Nadu. సో పీటీ సాయిల్స్ మెయిన్గా హెవీ రైన్ఫాల్, హై హ్యూమిడిటీ అనే రీజన్లో ఉంటుంది. సో ఇది వెజిటేషన్కి బాగా మంచి గ్రోత్ ఇస్తుంది. అలాగే లార్జ్ క్వాంటిటీ ఆఫ్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ అక్యుములేట్ అవుతుంది ఈ ఏరియాస్లోన. హ్యూమస్ రిచ్గా ఉంటుంది, ఆర్గానిక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆర్గానిక్ కంటెంట్ చూస్తే సాయిల్స్లో 40 to 45% ఉంటుంది. ఈ సాయిల్స్ అన్ని కూడా పీటీ సాయిల్స్ హెవీ బ్లాక్ కలర్లో ఉంటాయి. సో ఆల్కలైన్ ఉంటుంది, అంటే సాలినిటీ అనేది తక్కువగా ఉంటుంది, ఇవి ఆల్కలైన్ ఉంటాయి అన్నమాట. సో ఈ పీటీ సాయిల్స్ బీహారు, ఉత్తరాంచల్, యూపీకి సంబంధించి, అలాగే వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, తమిళనాడు రీజియన్లో ఉంటాయి. నెక్స్ట్ ఫారెస్ట్ సాయిల్స్ అనేవి ఈ సాయిల్స్లో ఫారెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫారెస్ట్ సాయిల్స్.
యాజ్ నేమ్ సజెస్ట్ ఫారెస్ట్ ఆర్ ఫార్మ్ ఇన్ ద ఫారెస్ట్ ఏరియాస్లో ఉంటుంది, వేర్ సఫిషియంట్ రైన్ఫాల్ ఈజ్ అవైలబుల్. రైన్ఫాల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో సాయిల్స్ వేరీ ఇన్ స్ట్రక్చర్ అండ్ టెక్స్చర్ డిపెండింగ్ ఆన్ ద మౌంటైన్ ఎన్విరాన్మెంట్ వేర్ దే ఆర్ ఫౌండ్. ఈ ఫారెస్ట్ సాయిల్ ఆ ఫారెస్ట్ ఉన్న మౌంటైన్ ఎన్విరాన్మెంట్ వాటన్నిటిపైన స్ట్రక్చర్ టెక్స్చర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ సాయిల్స్ అన్నీ లోమీగా ఉంటాయి, సిల్టీగా ఉంటాయి వ్యాలీ సైడ్స్లోన. అదే అప్పర్ స్లోప్స్లో అయితే కోర్స్ గ్రైండ్గా ఉంటాయి. స్నో బౌండ్ ఏరియాస్లో లైక్ హిమాలయాస్లో ఆ చోట్ల అయితే డెన్యుడేషన్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాయి. అలాగే యాసిడిక్ విత్ లో హ్యూమస్ కంటెంట్ ఉంటుంది సాయిల్స్లో. ఏదైతే లోయర్ వ్యాలీస్ ఉంటాయో హిమాలయన్ రీజన్స్లో లోయర్ వ్యాలీస్లో ఉన్నవి సాయిల్స్ బాగా ఫర్టైల్గా ఉంటాయి. ఇట్ ఈస్ ఎవిడెంట్ ఫ్రమ్ ద ఫోర్గోయింగ్ డిస్కషన్స్ వాట్ సాయిల్స్ టెక్స్చర్ క్వాంటిటీ అండ్ నేచర్ ఆర్ వైటల్ ఫర్ జర్మినేషన్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ వెజిటేషన్ ఇంక్లూడింగ్ క్రాప్స్. సాయిల్స్ ఆర్ లివింగ్ సిస్టమ్స్ like any other organism, they to develop and decay, get degraded, respond to proper treatment if administered in time. సో ఇవి కూడా మామూలు అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో సాయిల్స్ కూడా ఈ లివింగ్ సిస్టమే అనమాట. సో అవి కూడా డెవలప్ అవుతాయి, డికే అవుతాయి. అంటే సాయిల్ ఫార్మేషన్ జరుగుతుంది, అలాగే సాయిల్ డికే అనేది జరుగుతుంది, డిగ్రేడేషన్ జరుగుతుంది, అలాగే ట్రీట్మెంట్కి కూడా రెస్పాండ్ అవుతుంది అనమాట ఇన్ టైంలో. అంటే న్యూట్రియంట్స్ కానీ యాడ్ చేయడం వల్ల, ఫర్టిలైజర్ యాడ్ చేయడం వల్ల కూడా సో దానికి ట్రీట్మెంట్లా ఉంటుందన్నమాట. దీస్ హ్యావ్ సీరియస్ రిపర్కషన్స్ అండ్ అదర్ కంపోనెంట్స్ ఆఫ్ ద సిస్టమ్ విచ్ దే దెమ్సెల్వ్స్ ఆర్ ఇంపార్టెంట్ పార్ట్స్. నెక్స్ట్ సాయిల్ డిగ్రేడేషన్. సాయిల్ డిగ్రేడేషన్ అంటే డిక్లైన్ ఇన్ సాయిల్ ఫర్టిలిటీ అంటాము. సాయిల్ డిగ్రేడేషన్ అంటే ఫర్టిలిటీ, సాయిల్ యొక్క ఫర్టిలిటీ తగ్గిపోతుంది అనమాట, అదే డిగ్రేడేషన్. న్యూట్రిషనల్ స్టేటస్ డిక్లైన్స్ అండ్ డెప్త్ ఆఫ్ ద సాయిల్ గోస్ డౌన్ డ్యూ టు ఎరోషన్ అండ్ మిస్యూస్. సో న్యూట్రిషనల్ స్టేటస్ డిక్లైన్ అయిపోతుంది, సాయిల్ డెప్త్ కూడా తగ్గిపోతుంది ఎరోషన్ వల్ల, మిస్యూజ్ వల్ల. సో సాయిల్ డిగ్రేడేషన్ ఇస్ ద మెయిన్ ఫ్యాక్టర్ లీడింగ్ టు డిప్లీటింగ్ సాయిల్ రిసోర్స్ బేస్ ఇన్ ఇండియా. ద డిగ్రీ ఆఫ్ సాయిల్ డిగ్రేడేషన్ వేరీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అకార్డింగ్ టు టోపోగ్రఫీ, విండ్ వెలాసిటీ అండ్ అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్. ఈ సాయిల్ డిగ్రేడేషన్ అనేది ఇండియా మొత్తం ఉన్న వన్ ఆఫ్ ద సీరియస్ ప్రాబ్లము. ఈ సాయిల్ డిగ్రేడేషన్ ప్లేస్ టు ప్లేస్కి చేంజ్ అవుతుంది అనమాట. అంటే కొన్ని చోట్ల సాయిల్ డిగ్రేడేషన్ ఎక్కువగా ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది, కొన్ని చోట్ల ఏం చేంజ్ ఉండదు. సో ఈ సాయిల్ డిగ్రేడేషన్ మెయిన్గా టోపోగ్రఫీ, అక్కడున్న ల్యాండ్ టోపోగ్రఫీ, అలాగే అక్కడున్న విండ్ వల్ల కూడా సాయిల్ అనేది సాయిల్ ఎరోషన్ అనేది జరుగుతుంది. సో అక్కడ ఉన్న విండ్ వెలాసిటీ పైన, అలాగే అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. సాయిల్ ఎరోషన్ అంటే ఏంటో చూస్తే, డిస్ట్రక్షన్ ఆఫ్ సాయిల్ కవర్ ఈస్ డిస్క్రైబ్డ్ ఎస్ సాయిల్ ఎరోషన్. సో ఎర్త్ క్రస్ట్ పైన టాప్ లేయర్ ఉంటుంది సాయిల్. ఈ సాయిల్ వాటర్తో, అంటే రెయిన్ఫాల్ వచ్చినప్పుడు ఈ టాప్ లేయర్ పైన ఉన్న సాయిల్ రెయిన్ఫాల్ వచ్చినప్పుడు ఎక్సెసివ్ రెయిన్ఫాల్ వాటర్కి కొట్టుకొని వెళ్ళిపోతుంది, అలాగే విండ్కి కూడా వెళ్ళిపోతుంది, వేరే చోటికి డిస్ప్లేస్ అవుతుంది. దీన్నే సాయిల్ ఎరోషన్ అంటాం అనమాట. ద డిస్ట్రక్షన్ ఆఫ్ సాయిల్ కవర్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ సాయిల్ ఎరోషన్. ద సాయిల్ ఫార్మింగ్ ప్రాసెస్ అండ్ ద ఎరోషనల్ ప్రాసెస్ ఆఫ్ రన్నింగ్ వాటర్ అండ్ విండ్ గో ఆన్ సైమల్టేనియస్లీ. ఎరోషనల్ ప్రాసెస్ అంటే వర్షం పడినప్పుడు వర్షంలో ఆ సాయిల్ కొట్టుకుపోవడం, అలాగే విండ్కి గాలిలో విండ్ అనేది ఒక చోటు నుంచి ఒక ప్లేస్ డిస్ప్లేస్ అవుతుంది. సో ఇవన్నీ కూడా సాయిల్ ఫార్మింగ్ ప్రాసెస్ అన్నిటిని కూడా చేంజ్ చేస్తాయి, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో బట్ జనరల్లీ దెర్ ఈస్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ ప్రాసెస్. సో ఈ బ్యాలెన్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఈ రేట్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ ఫైన్ పార్టికల్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఈజ్ ద సేమ్ యాజ్ ద రేట్ ఆఫ్ అడిషన్ ఆఫ్ పార్టికల్స్ టు ద సాయిల్ లేయర్. సో పేరెంట్ రాక్ మెటీరియల్ నుంచి వెదరింగ్ ఆ వెదరింగ్ ద్వారా సాయిల్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందో, ఏ అమౌంట్లో అయితే జరుగుతుందో అదే అమౌంట్లో రైన్ఫాల్ వల్ల కానీ, విండ్ వెలాసిటీ వల్ల కానీ సాయిల్ ఎరోజన్ కూడా సేమ్ రేట్లో ఉంటుంది, అంటే బ్యాలెన్స్ అనేది ఉంటుందన్నమాట. సమ్టైమ్స్ సచ్ బ్యాలెన్స్ ఈజ్ డిస్టర్బ్ బై న్యాచురల్ హ్యూమన్ ఫ్యాక్టర్స్. సో హ్యూమన్ ఎంటర్ అయితే అక్కడంతా కూడా డిస్ట్రక్షన్ ఉంటుంది మెయిన్గా. సో ఎక్కడైతే ఈ బ్యాలెన్స్ ఉంటుందో నేచర్లో, సో హ్యూమన్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుందన్నమాట. దీనివల్ల ఎక్కువ సాయిల్ అని రిమూవ్ అవుతుంది. లైక్ హ్యూమన్ యాక్టివిటీస్ గ్రేట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే, లైక్ మనకి ఒకటి హ్యూమన్ పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అర్బన్ ఏరియాస్ ఇంక్రీజ్ అవుతాయి. దాని ద్వారా సాయిల్కి మొత్తం కూడా అర్బన్ ఏరియాస్గా మార్చేస్తాము. అలాగే డిఫారెస్టేషన్ చేస్తాము. హ్యూమన్ సెటిల్మెంట్స్ కోసం ఆ సాయిల్ న్యాచురల్ వెజిటేషన్ని రిమూవ్ చేసేసి మొత్తం అక్కడ అర్బన్ సెటిల్మెంట్స్ని నిర్మిస్తాము. అలాగే కల్టివేషన్ కోసం, సో ఈ కల్టివేషన్ కోసం కూడా ఎక్కువ క్రాప్స్ కావాలి. పాపులేషన్ పెరిగితే
వాళ్ళ ఫుడ్ డిమాండ్కి తగ్గట్టు, మార్కెట్ డిమాండ్కి తగ్గట్టు క్రాప్స్ కల్టివేట్ చేయాలి. సో అందుకు ఎక్కువ కల్టివేషన్ ఎంకరేజ్ చేస్తారు. అలాగే గ్రేజింగ్ అనిమల్స్, సో గ్రేజింగ్ డైరీ లాంటి అనిమల్స్ వాటికి మిల్క్ కోసం, హ్యూమన్ నీడ్స్ కోసమైన మిల్క్ కోసం, మీట్ కోసం వాటిని గ్రో చేస్తారు. సో వాటికి ఫీడ్ వేయడానికి మళ్ళీ ఇంకా ఈ సాయిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ విధంగా సాయిల్ ఎరోషన్ జరుగుతుంది. ఎప్పుడైతే హ్యూమన్ ఫ్యాక్టర్ యాడ్ అవ్వడం వల్ల ఈ బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుంది అనమాట. అమౌంట్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్ అలాగే అమౌంట్ ఆఫ్ సాయిల్ ఎరోజన్ బ్యాలెన్స్గా ఉన్నది. ఈ బ్యాలెన్స్ని డిస్టర్బ్ చేసేది ఈ హ్యూమన్ ఫ్యాక్టర్స్. సో wind and water are powerful agents of soil erosion because of their ability to remove soil and transport it. So wind erosion is significant in arid and semi-arid regions. So soil erosion main agents wind, water. సో ఇక్కడ విండ్ మెయిన్గా యారిడ్ అండ్ సెమీ యారిడ్ రాజస్థాన్ రీజన్స్లో డెజర్ట్స్ ఉంటాయి కాబట్టి, సో డెజర్ట్స్లో అంతా కూడా విండ్ నుంచే సాయిల్ అనేది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ డిస్ప్లేస్ అవుతుంది. అంటే విండ్ ఎరోషన్ మెయిన్గా ఉంటుంది యారిడ్ అండ్ సెమీ యారిడ్ రీజన్స్లో. ఎక్కడైతే హెవీ రెయిన్ఫాల్, స్టీప్ స్లోప్స్ ఉంటాయో అక్కడ రన్నింగ్ వాటర్ అనేది మోర్ సిగ్నిఫికెంట్గా ఎరోషన్ అనేది చేస్తుంది అనమాట. వాటర్ ఎరోషన్ అనేది మెయిన్ చాలా ఇంపార్టెంట్ సీరియస్ మ్యాటర్ అనమాట మనకి. ఈ ఎరోజన్ వల్ల మనకి మెయిన్గా షీట్ ఎరోజన్, గల్లీ ఎరోజన్స్ అని ఉంటాయి. షీట్ ఎరోజన్ అంటే షీట్ ఎరోజన్ టేక్స్ ప్లేస్ ఆన్ లెవెల్ ల్యాండ్స్ ఆఫ్టర్ ఏ హెవీ షవర్ అండ్ ద సాయిల్ రిమూవల్ ఇస్ నాట్ ఈజీలీ నోటిసబుల్. సో షీట్ ఎరోజన్ ల్యాండ్ లెవెల్గా ఉన్న రీజన్స్లో జరిగే ఎరోజన్ షీట్ ఎరోజన్ అంటాం. అంటే జనరల్గా ఒక షీట్లా ఉన్న సాయిల్ని ఆ సాయిల్ ఎరోడ్ అవుతుంది, దాన్ని షీట్ ఎరోజన్ అంటాము. బట్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ సిన్స్ ఇట్ రిమూవ్స్ ద ఫైనర్ అండ్ మోర్ ఫర్టైల్ టైప్ సాయిల్. గల్లీ ఎరోజన్ ఇస్ కామన్ అండ్ స్టీప్ స్లోప్స్. సో ఇది గల్లీ ఎరోజన్ పిక్చర్లో కనిపిస్తుంది. సో ఈ విధంగా గల్లీ ఎరోజన్ ఇది. సో ఈ విధంగా గల్లీస్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. A region with a large number of deep gullies or ravines is called badland topography. Gullies deepen with rainfall, cut the agricultural lands into small fragments and make them unfit for cultivation. గల్లీస్ ఫార్మేషన్ అనేది జరగడం వల్ల అగ్రికల్చర్ ల్యాండ్ అనేది కల్టివేషన్కి ఉపయోగపడదు అనమాట. సో ఈ రీజన్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ డీప్ గల్లీస్ ఆర్ రేవెన్స్ అని బ్యాడ్ ల్యాండ్ టోపోగ్రఫీ అంటారు అనమాట. సో బ్యాడ్ ల్యాండ్ టోపోగ్రఫీ ఉండడం వల్ల కల్టివేషన్ జరిగింది కాబట్టి బ్యాడ్ ల్యాండ్ టోపోగ్రఫీ అంటారు. సో ఎక్కడైతే రేవెన్స్ వైడ్ స్ప్రెడ్గా ఉంటాయి చంబల్ బేసిన్లోన, అలాగే తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రీజియన్లోన, కంట్రీస్ లూజింగ్ అబౌట్ 8,000 hectares ఆఫ్ ల్యాండ్ టు రేవెన్స్ ఎవ్రీ ఇయర్. సో ఈ రేవెన్స్ వల్లనే మనకి 8,000 hectares అండ్ ల్యాండ్ అనేది పోతుంది అనమాట గల్లీ ఎరోషన్ వల్ల. సాయిల్ ఎరోషన్ ఈజ్ సీరియస్ ప్రాబ్లమ్ ఫర్ ఇండియన్ అగ్రికల్చర్. సో మన ఇండియన్ అగ్రికల్చర్కి సో మామూలుగానే మన పాపులేషన్ ఎక్కువ, అలాగే అగ్రికల్చర్ అంతా కూడా మాన్సూన్ డిపెండెంట్, ఇరిగేషన్ ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నాయి. సో ఇలాంటి దాంట్లో మనకి సాయిల్ ఎరోషన్ మెయిన్గా సీరియస్ ప్రాబ్లమ్. సాయిల్ మనకి కల్టివేషన్ సాయిల్ తక్కువ అవుతూ వస్తడం వల్ల మన పీపుల్కి తగ్గట్టు, మార్కెట్ డిమాండ్కి తగ్గట్టు క్రాప్స్ ప్రొవైడ్ చేయడం డిఫికల్ట్ అవుతుంది అనమాట. సో దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి మొత్తం. సో ఎరేటెడ్ మెటీరియల్స్ ఆర్ క్యారీడ్ డౌన్ టు రివర్స్ అండ్ దే లోవర్ డౌన్ దేర్ క్యారింగ్ కెపాసిటీ అండ్ కాజ్ ఫ్రీక్వెంట్ ఫ్లడ్స్ అండ్ డ్యామేజ్. సో ఏదైతే రెయిన్ఫాల్ నుంచి వచ్చి ఈ ఎరోడ్ అయిన సాయిల్ పార్టికల్స్, శాండ్ పార్టికల్స్ అన్నీ కూడా ఆ రివర్స్లో డిపాజిట్ అవుతాయి. సో జనరల్గా రివర్స్ డిపాజిట్ ఎక్కువైతే రెయిన్ఫాల్ ఎక్కువ వచ్చినప్పుడు, రైనీ సీజన్లో రెయిన్ఫాల్ ఎక్కువ వచ్చినప్పుడు ఆల్రెడీ ఈ రివర్ ఛానల్స్లోన ఎరోడెడ్ పార్టికల్స్ అయిన స్టోన్స్, పెబల్స్, శాండ్ పార్టికల్స్ ఉంటాయి. సో వాటర్ వచ్చినప్పుడు ఇంకా వాటర్ ఫ్లడ్ మొత్తం జరుగుతుంది, ఫ్లడ్డింగ్ అనేది జరుగుతుంది. అంటే ఆల్రెడీ వాటర్ ఛానల్లోన శాండ్, పెబల్స్, స్టోన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు సో ఆ వాటర్ ఈ రివర్ ఛానల్స్లో వెళ్ళడానికి ప్లేస్ లేకుండా ఇవి ఆక్యుపై చేసుకొని ఉంటాయి. సో దాని ద్వారా ఫ్లడ్డింగ్ అనేది అంటే పక్కనున్న ఈ రివర్ బ్యాంక్స్ అంతా కూడా ఫ్లడ్స్ వస్తాయి. దానివల్ల అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా మునిగిపోతాయి. దానివల్ల క్రాప్స్ డ్యామేజ్ అవుతుంది, పీపుల్ సివియర్గా ఎఫెక్ట్ అవుతారు. డిఫారెస్టేషన్ కూడా మెయిన్గా సాయిల్ ఎరోషన్కి మేజర్ కాజు. మామూలుగా అయితే ప్లాంట్స్ రూట్స్ అనేది కూడా డీప్ రూట్గా, ఈ రూట్స్ అన్నీ కూడా సాయిల్లో డీప్గా వెళ్ళిపోతాయి. దాని ద్వారా సాయిల్ అంతా కూడా అది రూట్స్ పట్టుకొని ఉంటాయి అన్నమాట. దాని ద్వారా ఎరోషన్ అనేది ప్రివెంట్ అవుతుంది. సో ప్లాంట్స్ని కట్ చేస్తే ఈ ఏదైతే రూట్స్ ఉన్నాయో రూట్స్ సాయిల్ని హోల్డ్ చేసి పట్టుకున్న సాయిల్ అంతా కూడా ఈ డిఫారెస్టేషన్ వల్ల ప్లాంట్స్ మొత్తం రిమూవ్ చేయడం వల్ల దాని ద్వారా కూడా ఈ సాయిల్ ఎరోషన్ ఎక్కువగా జరుగుతుంది.
సో ఫారెస్ట్ అంతా కూడా ఇండియా మొత్తం కూడా ఎక్కువ చేస్తున్నారు, కానీ హిల్లీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో ఈ డిఫారెస్టేషన్ వల్ల సాయిల్ ఎరోషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఏ వెరీ లార్జ్ ఏరియా ఆఫ్ ఎరబుల్ ల్యాండ్ ఇన్ ద ఇరిగేటెడ్ జోన్స్ ఆఫ్ ఇండియా ఇస్ బికమింగ్ సెలైన్ బికాస్ ఆఫ్ ఓవర్ ఇరిగేషన్. అలాగే మెయిన్ ల్యాండ్స్లోన ప్లేన్స్లోన ఓవర్ ఇరిగేషన్ వల్ల సాయిల్ సెలైన్ అయిపోతుంది, అక్కడ కూడా ఫర్టిలిటీ తగ్గిపోతుంది. అలాగే ది సాల్ట్ లాడ్జ్డ్ ఇన్ ద లోయర్ ప్రొఫైల్స్ ఆఫ్ సాయిల్ బికమ్స్ ద సర్ఫేస్ అండ్ డెస్ట్రాయ్స్ ఇట్స్ ఫెర్టిలిటీ. సో సాల్ట్ ఏదైతే సాయిల్ ప్రొఫైల్ అప్పర్ టాప్ లేయర్లో డిపాజిట్ అవుతుందో ఆ సాల్ట్ వల్ల కూడా ఫర్టిలిటీ తగ్గుతుంది. కెమికల్ ఫర్టిలైజర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాము, ఆర్గానిక్ మాన్యూర్స్ యూజ్ చేయట్లేదు, అది కూడా salinity ఇంక్రీజ్ చేస్తుంది ఒక రకంగా. అన్లెస్ ద సాయిల్ గెట్స్ ఎనఫ్ హ్యూమస్ కెమికల్స్ harden it and reduce its fertility in the long run. This problem is common in all the command areas of the river valley projects which were the first benefit of green revolution. ఈ మెయిన్ ప్రాబ్లమ్ ఎక్సెసివ్ ఇరిగేషన్ అనేది రివర్ అయిన రీజన్స్లోనే ఉంది, అంటే రివర్స్ ఫ్లో అవుతున్న రీజన్స్లో. ఎందుకంటే అక్కడ ఇరిగేషన్ గ్రౌండ్ వాటర్ పెనట్రేషన్ ఎక్కువ ఉంటుంది రివర్స్ నుంచి అది. సో అక్కడ ఈ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తారు రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ ఉన్న అక్కడ. గ్రీన్ రెవల్యూషన్ ఎక్కువ డెవలప్ అయిన ఆ రీజన్స్లోనే, పంజాబ్ హర్యానా రీజన్స్లోనే, యూపీ రీజన్స్లో. సో అకార్డింగ్ టు ఎస్టిమేట్స్ అబౌట్ హాఫ్ ఆఫ్ ద టోటల్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ఈజ్ అండర్ సమ్ డిగ్రీ ఆఫ్ డిగ్రేడేషన్. సో ఒక ఎస్టిమేషన్ ప్రకారము ఇండియా యొక్క హాఫ్ ఆఫ్ ద ల్యాండ్ డిగ్రీ ఆఫ్ డిగ్రేడేషన్ని ఎఫెక్ట్ అవుతుందన్నమాట, ఇండియా సాయిల్స్ అంతా కూడా. సో ఎవ్రీ ఇయర్ ఇండియా లూజెస్ మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ సాయిల్ అండ్ ఇట్స్ న్యూట్రియంట్స్ టు ద ఏజెంట్స్ ఆఫ్ డిగ్రేడేషన్ విచ్ అడ్వైజ్లీ ఎఫెక్ట్ అవర్ నేషనల్ ప్రొడక్టివిటీ. సో సాయిల్ మొత్తము హాఫ్ ఆఫ్ ద సాయిల్ మన టోటల్ ల్యాండ్లో హాఫ్ ఆఫ్ ద ల్యాండ్ ఈ సాయిల్ ఎరోజన్కే గురవుతుంది. సో దీనివల్ల మన ప్రొడక్టివిటీ చాలా ఎఫెక్ట్ అవుతుంది, దాని ద్వారా నేషనల్ ప్రొడక్టివిటీ మొత్తం ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. దీనివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మనకి. సో కొన్ని ఇమీడియట్ స్టెప్స్ అనేది తీసుకున్నాం గవర్నమెంట్ అనేది టు రిక్లెయిమ్ అండ్ కన్జర్వ్ సాయిల్స్. సో దాన్నే మనం సాయిల్ కన్జర్వేషన్ అంటాం. సాయిల్ కన్జర్వేషన్ అంటే ఒక మెథడాలజీ టు మెయింటైన్ సాయిల్ ఫర్టిలిటీ, సో ప్రివెంట్ సాయిల్ ఎరోషన్ అండ్ ఎగ్జాక్షన్ అండ్ రిమూవ్ ద డిగ్రేడెడ్ కండిషన్ ఆఫ్ ద సాయిల్. సో సాయిల్ కన్జర్వేషన్ అనేది ఒక మెథడ్ అనమాట, సాయిల్ ఎరోషన్ని తగ్గించి సాయిల్ ఫర్టిలిటీని ఇంక్రీజ్ చేసే ఒక మెథడ్. సో సాయిల్ ఎరోషన్ ఈజ్ ఎసెన్షియలీ అగ్రివేటెడ్ బై ఫాల్టీ ప్రాక్టీసెస్. సో రాంగ్ ప్రాక్టీసెస్ వల్ల సాయిల్ ఎరోషన్ జరుగుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఇన్ ఎనీ రేషనల్ సొల్యూషన్ ఇస్ టు చెక్ ఓపెన్ కల్టివేబుల్ ల్యాండ్స్ అండ్ స్లోప్స్ ఫ్రమ్ ఫార్మింగ్. Lands with a slope gradient of 1 to 15% should not be used for cultivation. If at all the land is to be used for agriculture, terraces should be carefully made. సో స్లోప్స్ ఉన్న చోట ఈ కల్టివేషన్కి యూజ్ చేయకూడదు అనమాట. ఒకవేళ కల్టివేషన్కి యూజ్ చేసినా కానీ టెర్రేసెస్గా ఫామ్ చేయాలి. సో టెర్రేసెస్గా ఫామ్ చేస్తే ఈ విధంగా టెర్రేసెస్ ఉంటే హిల్లీ ఏరియాస్లో, స్లోప్స్ ఉన్న ఏరియాస్లోనూ సాయిల్ రెయిన్ వాటర్ వచ్చినప్పుడు కానీ, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినప్పుడు కానీ సాయిల్ ఈ వీటిని ఈ టెర్రేసెస్ని దాటుకొని వెళ్ళిపోదు అనమాట, ఎరోడ్ అనేది అవ్వదు. సో ఇవి ప్రివెంట్ చేస్తాయి. ఈ విధంగా టెర్రేసెస్లో ఈ టెర్రేస్లోనే సాయిల్ ఉంటుంది. సో దానివల్ల సాయిల్ ఎరోజన్ అరికట్టవచ్చు అనమాట. ఓవర్ గ్రేజింగ్ అండ్ షిఫ్టింగ్ కల్టివేషన్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ఇండియా హ్యావ్ ఎఫెక్టెడ్ ద న్యాచురల్ కవర్ ఆఫ్ ల్యాండ్ అండ్ గివెన్ రైజ్ టు ఎక్స్టెన్సివ్ ఎరోజన్. అనిమల్స్ని కూడా ఓవర్గా గ్రేజ్ చేయకూడదు. అలాగే షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే ప్లాంట్స్ని నరికేసి అక్కడ మళ్ళీ క్రాప్స్, ఫారెస్ట్ని మొత్తం డిఫారెస్ట్ చేసేసి ఇక్కడ క్రాప్స్ని గ్రో చేసి మళ్ళీ 2 to 3 years తర్వాత పక్కన ఫారెస్ట్ని అలా కట్ చేయడం, అదే షిఫ్టింగ్ కల్టివేషన్. అది దానివల్ల కూడా మనకి డేంజర్. సో న్యాచురల్గా నార్త్ ఇండియన్స్లో ఉన్న చాలా ట్రైబల్ పీపుల్ ఈ షిఫ్టింగ్ కల్టివేషన్ని ఫాలో అవుతారు. సో దానివల్ల కూడా మనకి సాయిల్ ఎరోషన్ మెయిన్ కాజ్ వస్తుంది, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. ఇట్ షుడ్ బి రెగ్యులేటెడ్ అండ్ కంట్రోల్ బై ఎడ్యుకేటింగ్ విలేజెస్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్. సో సాయిల్ ఎరోషన్ వల్ల కాన్సిక్వెన్సెస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి విలేజెస్కి, సో అవి అలా జరుగుతున్నట్టు మెజర్స్ తీసుకోవాలి. అలాగే కౌంటర్ బండింగ్, కౌంటర్ టెరెసింగ్, రెగ్యులేటెడ్ ఫారెస్ట్రీ, కంట్రోల్డ్ గ్రేజింగ్, కవర్ క్రాపింగ్, మిక్స్డ్ ఫార్మింగ్ అండ్ క్రాప్ రొటేషన్ ఆర్ ద రెమెడియల్ మెజర్స్ విచ్ ఆర్ ఆఫెన్ అడాప్టెడ్ టు రిడ్యూస్ సాయిల్ ఎరోషన్ని తగ్గించడానికి తీసుకునే మెజర్స్ ఇవన్నీ కూడా రెమెడియల్ మెజర్స్. ఇది టెర్రేస్ ఫార్మింగ్ అనమాట. సో ఇక్కడ స్లోప్స్ ఉన్నాయి. సో స్లోప్స్లోన ఒక టెర్రేస్ లాగా, ఒక బ్లాక్ని ఒక టెర్రేస్ లాగా చేసి టెర్రేస్ ఫార్మింగ్ అనేది చేస్తున్నారు. దీనివల్ల సాయిల్ అనేది ఎరోడ్ అవ్వదు అనమాట, ఈ బ్లాక్స్ లాగా ఉంటుంది, టెర్రేసెస్ లాగా ఉంటుంది.
సో ఇక్కడ కూడా టెరెసెస్ లాగా ఉన్నాయి. దీనివల్ల సాయిల్ ఎరోజన్ని అరికట్టవచ్చు. ఎఫర్ట్ షుడ్ బి మేడ్ టు ప్రివెంట్ గల్లీ ఎరోజన్ అండ్ కంట్రోల్ దర్ ఫార్మేషన్. ఫింగర్ గల్లీస్ కెన్ బి ఎలిమినేటెడ్ బై టెరెసింగ్. ఇన్ బిగ్గర్ గల్లీస్ ద ఎరోసివ్ వెలాసిటీ ఆఫ్ వాటర్ మే బీ రెడ్యూస్ బై కన్స్ట్రక్టింగ్ ఏ సిరీస్ ఆఫ్ చెక్ డ్యామ్స్. సో ఇక్కడ మనకి టెరెస్ ఫార్మింగ్ ద్వారా ఎరోజన్ అనేది స్టాప్ చేయొచ్చు, స్మాలర్ ఎరోజన్. అదే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటే సో గల్లీ ఎరోజన్స్ ఎక్కువ వస్తాయి. సో వాటర్ ఫ్లో స్పీడ్ని, వాటర్ ఫ్లో యొక్క స్పీడ్ని తగ్గించడానికి చెక్ డ్యామ్స్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు. అలాగే స్పెషల్ అటెన్షన్ షుడ్ బి మేడ్ టు కంట్రోల్ హెవీ ఎడ్వర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ గల్లీస్. దిస్ కెన్ బి డన్ బై గల్లింగ్, ప్లగ్గింగ్, టెరెసింగ్ ఆర్ బై ప్లాంటింగ్ కవర్ వెజిటేషన్. సో కవర్ వెజిటేషన్స్ని కూడా క్రాప్ చేయొచ్చు, ప్లాంట్ చేయడం ద్వారా ఈ ఎరోజన్ని తగ్గించవచ్చు. అలాగే అరిడ్ సెమీ అరిడ్ ఏరియాస్లోన, పంజాబ్ అలాంటి రీజన్స్లోన ఎఫర్ట్ షుడ్ బి మేడ్ బి ప్రాజెక్ట్ కల్టివబుల్ ల్యాండ్స్ ఫ్రమ్ ది ఎంక్రోచ్మెంట్ బై శాండ్ డ్యూన్స్ త్రో డెవలపింగ్ షెల్టర్ బెల్ట్స్ ఆఫ్ ట్రీస్ అండ్ అగ్రో ఫారెస్ట్రీ. సో ఇక్కడ సాయిల్ ఎరిడ్ సెమీ ఎరిడ్స్లోన సాయిల్ ఎరోజన్ని ప్రివెంట్ చేయడానికి, అలాగే ఈ డెజర్టిఫికేషన్ ఇంకా ముందుకు వెళ్ళిపోకుండా, అంటే డెజర్ట్ ఎక్స్పాండ్ అవ్వకున్నట్ల అక్కడ చుట్టూ ఒక గ్రీన్ వాల్ లాగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనమాట. అగ్రో ఫారెస్ట్రీ, ఒక షెల్టర్ బెల్ట్స్ ఆఫ్ ట్రీస్ని డెవలప్ చేసి. అలాగే ల్యాండ్స్ నాట్ సూటబుల్ ఫర్ కల్టివేషన్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ప్యాస్చర్స్ ఫర్ గ్రేజింగ్. ఏవైతే అన్ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిని అనిమల్ గ్రేజింగ్కి ఉపయోగించే ల్యాండ్స్గా కన్వర్ట్ చేసేయాలి. అలాగే ఎక్స్పెరిమెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ టు స్టెబిలైజ్ శాండ్ డ్యూన్స్ ఇన్ వెస్టర్న్ రాజస్థాన్ బై సెంట్రల్ యారిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో సెంట్రల్ యారిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంది అన్నమాట శాండ్ డ్యూన్స్ని స్టెబిలైజ్ చేయడానికి. అలాగే సెంట్రల్ సాయిల్ కన్జర్వేషన్ బోర్డు ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా. అలాగే ఇది నంబర్ ఆఫ్ ప్లాన్స్ సాయిల్ కన్జర్వేషన్కి ప్లాన్స్ని ప్రపోజ్ చేస్తుంది అనమాట, ప్లాన్స్. సో ఈ ప్లాన్స్ ద్వారా సాయిల్ ఎరోజన్ని అరికడుతుంది. ఈ ప్లాన్స్ అనేవి క్లైమాటిక్ కండిషన్ బట్టి, అలాగే ల్యాండ్ కన్ఫిగరేషన్ బట్టి, సోషల్ బిహేవియర్ ఆఫ్ పీపుల్ని బట్టి ఉంటుంది. ఈవెన్ దీస్ ప్లాన్స్ ఆర్ ఫ్రాగ్మెంటల్ ఇన్ నేచర్. సో ఇది మొత్తం ఇండియా మొత్తం ఒకే ప్లాన్ ఉండదు. సో ఈ ఒక్కొక్క రీజియన్కి సపరేట్గా ఉంటుంది, ఫ్రాగ్మెంటల్గా ఉంటుంది. సో ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ therefore seems to be the best technique for the proper soil conservation. Land should be classified according to their capability. Land use map should be prepared and land should be put to right uses. సో ల్యాండ్ మ్యాప్స్ని తయారు చేసి, సో ఏ ల్యాండ్స్ అయితే ఫర్టైల్గా ఉన్నాయో, ఏ అన్ఫర్టైల్గా ఉన్నాయో, సో అన్ఫర్టైల్ని ఫర్టైల్గా మార్చి ఉపయోగించవచ్చు అని రైట్ ప్లాన్స్ వేసుకొని సో అన్ఫర్టైల్ సాయిల్ని కూడా ఫర్టైల్ సాయిల్గా మార్చవచ్చు. అలాగే ద ఫైనల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అచీవింగ్ ది కన్జర్వేషన్ ఆఫ్ ల్యాండ్ విల్ రెస్ట్ ఆన్ ద పీపుల్ హూ ఆపరేట్ ఆన్ ఇట్ అండ్ రిసీవ్ ద బెనిఫిట్స్. సో గవర్నమెంట్స్ ఎన్ని ప్లాన్స్ వేసినా, ఎన్ని మెథడ్స్ తీసుకొచ్చినా కానీ ఫైనల్గా అది ఇంప్లిమెంట్ చేసేది పీపుల్ విల్ ఉంటే సో అన్నీ జరుగుతాయి. సో పీపుల్కి ఇది ఎక్స్ప్లెయిన్ చేసి దాని ద్వారా బెనిఫిట్స్ ఏంటి, సాయిల్ ఎరోషన్ వల్ల మనం ఏ విధంగా లాస్ అవుతున్నామని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ చేతనే ఈ ప్రాపర్ మెథడ్స్ అన్నీ ఇంప్లిమెంట్ అయ్యేలా చేయడం ద్వారా మనము బెనిఫిట్ అవుతాం, పీపుల్ బెనిఫిట్ అవుతారు టోటల్గా. సో ఈ వీడియోతో సాయిల్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.